ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినా గాని అంటే పూర్తిగా అటవీ శాఖకు సంబంధించి ఇంకా దాంట్లో ఉన్నటువంటి అధికారులు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఆ సంబంధిత శాఖకు మంత్రిగా భావిస్తున్నట్టుగానైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఇంకా ఆ ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి సో ఆయన కోసం పనిచేసినటువంటి చాలా మంది మీద చాలా కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. కానీ వాటిపైన ఇప్పుడున్న అధికారులు కొద్దిమంది నామమాత్రమైనటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టడం, ఎంక్వైరీలకు పిలవకపోవడం, ఇంకా ఆయన కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈ అటవీ శాఖలో కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. ఏపీలో ప్రభుత్వం మారిన అటవీ శాఖ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాగానే కొనసాగుతుంది. ఈ శాఖలోని కొందరు కీలక అధికారులు ఇంకా గత వైసీపీ ప్రభుత్వం నాటి తీరునే కొనసాగిస్తున్నారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జగన్ సర్కార్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో మీనామేషాలు లెక్కిస్తూ వాటి తీవ్రతను తగ్గించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి అడవుల్లో వందలాదిగా టేకు చెట్లను మాయం చేయడంతో పాటు ఎకో టూరిజం పేరిట నిధులు స్వాహా చేయడం వంటి వ్యవహారాల్లో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అటవీ శాఖ విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ విభాగాల విచారణలో నిర్ధారణ అయింది. ఈ భాగోతంలో రంపచోడవరం అటవీ డివిజన్లోని ఓ ఐఎఫ్ఎస్ అధికారి నుంచి నాటి అటవీ శాఖ మంత్రి పేషి వరకు వివిధ స్థాయిల్లో ఉన్నతాధికారులు పాత్రధారులు కాగా అప్పటి అటవీ మంత్రి ఎమ్మెల్సీ అనంతబాబు తదితర జగన్ సన్నిహిత నేతలు సూత్రధారులుగా ఉన్నారు. ఇక వీరందరికీ ఎప్పటికప్పుడు ఎవరి వాటాలు వారికి అందడంతో అటవీ సంపద దర్జాగా చెక్ పోస్టులు దాటిపోయేది. ఇక అడవి దాటిపోయిన కలపను తిరిగి వేరే ప్రాంతంలో దొరికినట్లుగా చూపిన ఓ ఉన్నతాధికారి బృందానికి విచారణాధికారులు అండగా నిలిచారు. ఇక రంపచోడవరంలో ఉండే ఈ ఐఎఫ్ఎస్ అధికారికి ఇక్కడే ఉండే ఓ ఐఎఫ్ఎస్ అధికారి మరో ఐపీఎస్ అధికారి కొమ్ము కాశారు. ఇక మారేడుమిల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టు ముసుగులో వీరు తమ అక్రమాలను కొనసాగించారు. గిరిజనులతో నడిచే కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కార్యక్రమాల్లో కమిటీలు లేకుండా చేసి నిధులను స్వాహా చేశారు. గుడిసె టూరిజం ప్రాజెక్టులో అధికారులే గిరిజన కమిటీని రద్దు చేసి నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసేశారు. ఈ భాగోతాలపై మీడియాలో కథనాలు రావడంతో విచారణలు జరిగి ఆయా అడవుల్లో అక్రమంగా నరికివేతకు గురై చెట్లు గల్లంతైన లెక్కలు తేలినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తూ వచ్చారు. మొక్కుబడిగా ఓ రేంజ్ అధికారిని మరో ఇద్దరిని సస్పెండ్ చేసిన మళ్లీ నెల రోజులకే ఆ రేంజ్ అధికారికి తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ అక్రమాల్లో ప్రధాన బాధ్యుడిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారిపై చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారు.